నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. వైసీపీ విధ్వంసకర పాలన గాడిన పెట్టడానికి సంవత్సర కాలం పుట్టిందని అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. రావులపాలెం తెలుగుదేశం పార్టీ క్యాంపు కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వినతులు స్వీకరించారు. బండారు మాట్లాడుతూ కొత్తపేట నియోజకవర్గం కూటమి ప్రభుత్వ పాలనలో ప్రతి శుక్రవారం రావులపాలెం తెలుగుదేశం పార్టీ క్యాంపు కార్యాలయంలో ప్రజా సమస్యలు తెలుసుకుని వారితో మమేకమవడానికి ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని, ప్రజలు వారి వ్యక్తిగత సామాజిక అవసరాలు, ఇంటి స్థలం, ఇళ్లు, పెన్షన్, రేషన్ కార్డు, డ్రైనేజ్, రోడ్డు, కరెంటు సమస్యలు తుని దృష్టికి వచ్చాయన్నారు. కొత్తపేట నియోజకవర్గం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ కూటమి పాలనలో మా నియోజకవర్గంలో ప్రతి శుక్రవారం రావులపాలెం క్యాంప్ కార్యాలయం వద్ద ప్రజా దర్బార్ నిర్వహిస్తూ ప్రజలందరినీ కలుసుకుని ఇక్కడ మమేకం అవ్వడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా వివిధ వర్గాలకు చెందినటువంటి ప్రజానీకం వారి యొక్క వ్యక్తిగత సమస్యలు, ప్రధానంగా ఇళ్ల స్థలం, ఇల్లు, పెన్షను, రేషన్ కార్డు, ఇటువంటి వ్యక్తిగత అవసరాలు, అదేవిధంగా సామాజిక అవసరాలు, రోడ్డు, మంచినీరు, డ్రైనేజీ, కరెంటు, రెవెన్యూ విషయాలు, ఈ రీసర్వే వల్ల వచ్చినటువంటి అనేక రకాలైన ఇబ్బందులు తొలగించాలని భూమి కొలతలకు సంబంధించినటువంటి సమస్యలు అందరూ కూడా నా దృష్టి తీసుకొచ్చి ప్రజా దర్బార్లో ఆ సమస్యల పరిష్కారాన్ని కోరడం జరుగుతూ ఉంది. అవన్నీ కూడా అధికారులకు ఎప్పటికప్పుడు పంపించి వారితో మరి చాలా 1 year దగ్గరలోనే 12వ తేదీకి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించి 1 సంవత్సరం పూర్తి చేసుకోబోతూ ఉన్నారు. ఈ సంవత్సర కాలంలో ఈ రాష్ట్రాన్ని గత విధ్వంసక పాలనని ఒక గాడిలో పెట్టడానికే ఈ సంవత్సర కాలం సరిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. అసలు ఒక వ్యవస్థలు కుప్పగూలి అన్ని రంగాలు కుదేలై సర్వనాశనం అయిపోయిన విధ్వంసకర పాలన నుంచి ప్రజాస్వామ్యతమైన పాలన నేడు నెలకొంటూ ఉంది. ఈ వరవల్లో రాబోయే కాలంలో ఇంకా మెరుగ్గా రాష్ట్రాభివృద్ధి సాధిస్తాం, ప్రజలకు మేలు చేస్తాం తెలియజేస్తాం.